హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి అని చెప్తూ ఉన్నారు కదా. అక్కడే ల్యాబ్లో పనిచేసేటువంటి ఒక ఆవిడ మాట్లాడుతూ ఉంది మీడియాతోటి. అది ఒకసారి మీరు వినండి. ఎందుకంటే ల్యాబ్లోంచి ఒక పర్సన్ మాట్లాడుతున్నారంటే వాళ్ళు పర్టికులర్గా ఎలా ప్రాసెస్ చేస్తారనేది వాళ్ళు కరెక్ట్గా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈవిడ చెప్తుంది, మీరు ఒకసారి విన్నట్లయితే మీకు క్లారిటీగా వస్తుంది. ఒకసారి వినండి. ప్రస్తుతం ట్యాంకుల ఫామ్ లో వచ్చేది ఏంటంటే తిరుమల ఘీ ఒకటి, సుబ్బి డైరీ, గోవింద డైరీ, ఈ 3 డైరీలు మహారాష్ట్ర నుంచి సప్లై చేస్తున్నారు. అంతేగాని కౌగిలో తేడా వచ్చే అవకాశము ఆస్కారం కూడా లేదు. 3 రకాల టెస్టులు చేసి 3 రకాల్లో కూడా దాని మాయిశ్చర్ కంటెంట్ కానివ్వండి, ఫారిన్ వెజిటబుల్ ఆయిల్ కానివ్వండి, ఫారిన్ యానిమల్ ఆయిల్ ఏది కలిసినా కానీ 3 టెస్టులో బయటపడిపోతుంది. వీటిని ఖచ్చితంగా మనం చేసిన తర్వాత మాత్రమే ట్యాంకర్లు అన్లోడ్ చేసుకుని మనం ప్రొక్యూర్మెంట్ వాడుకుంటున్నాము. పైకి వచ్చేసిన తర్వాతనే మన దగ్గర సీల్ తీస్తారు. సీల్ తీసిన తర్వాత ఆ కంపెనీ సప్లయర్ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళు సీల్ ఓపెన్ చేసిన తర్వాత మనం వాళ్ళ ప్రెజెన్స్ లోనే ట్యాంకర్ మొత్తం చర్న్ చేసి దానిలోంచి ఆయిల్ మనకు కావాల్సిన కౌగి తీసుకొని ఆ శాంపుల్ దాని ప్రకారంగా టెస్ట్ చేసుకుంటాము. శాంపుల్కి మనకి సాధారణంగా 2 hours తీసుకొని అతి జాగ్రత్తగా 3 సార్లు కూడా టెస్ట్ చేస్తున్నాం. మాకు సింగిల్ టైం టెస్ట్ కాదండి, కొద్దిగా ఏదైనా వేరియేషన్స్ రావడానికి వీలు లేకుండా 3 టెస్టులు 3 అనలిస్టులు చేస్తారు. సింగిల్ అనలిస్ట్ 3 సార్లు టెస్ట్ చేయడు, 3 అనలిస్టులు వేరువేరుగా టెస్ట్ చేస్తున్నారు. విన్నారు కదా, మీకేమర్థమైంది? ఎప్పుడైతే ట్యాంకర్ టీటీడీలోకి ఎంటర్ అవుతుందో అప్పుడే ఆ ట్యాంకర్ని వీళ్ళ ముందే సీల్ ఓపెన్ చేసి దాన్ని మొత్తాన్ని కలిపేసి అందులోంచి 3 శాంపిల్స్ తీసుకుంటారు. ఆ 3 శాంపిల్స్ కూడా ముగ్గురు విడివిడిగా వాటిని పరీక్షిస్తారు. ఆ 3 శాంపిల్స్ ఓకే అయినప్పుడు మాత్రమే ట్యాంకర్లో ఉన్న నెయ్యిని లడ్డూల వినియోగంలో ఉపయోగించే విధంగా చేస్తారంట. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, టీటీడీ ఈఓ శ్యామలరావు ఏం చెప్తున్నాడు, అసలు ల్యాబొరేటరీయే లేదని చెప్తున్నాడు. వెనక బోర్డు మీకు క్లియర్గా కనిపిస్తుంది, ల్యాబొరేటరీ ఉన్నట్టు. ల్యాబొరేటరీ ఉంది, అంత ప్రాసెస్ ప్రకారమే జరుగుతుంది. ఒకవేళ ఎప్పుడైనా నెయ్యి కల్తీ అయి కనుక వచ్చినట్లయితే దాన్ని నిర్దాక్షిణ్యంగా రిటర్న్ చేసి పంపించేస్తారు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో అది పవిత్రంగా ఉండటానికి చాలా శ్రమించి వాళ్ళు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా ఉంటారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా రాజకీయం ఎటు నుంచి ఎటు మారుతూ ఉందో. సో చూస్తూనే ఉండండి పోస్ట్ 360, ఇటువంటి క్రేజీ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.